ప్రెసిడెంట్. మా కాలనీ వాసులకు, గోకుల్నగర్ కాలనీ వాసులకు, అంతేకాకుండా 57వ డివిజన్ కాలనీ వాసులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా హోలీ మాత్రం జాగ్రత్తగా ఆడుకోవాలని తెలియజేస్తున్నాము. ఎందుకనంటే ఎండ తీవ్రత కూడా చాలా ఉంది. దీన్ని బట్టి పిల్లలందరూ ఈ కార్యక్రమాన్ని 12-12:30 ముగిస్తే మంచి ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. న్యాచురల్ కలర్స్ వాడుతున్నాం. ముఖ్యంగా న్యాచురల్ కలర్స్ కూడా వాడాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రహ్లాదుడు దానికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఇక్కడ గోకుల్నగర్లో గత 25 సంవత్సరాల నుంచి ఈ కామదానము అనే ప్రోగ్రాంను యూత్ అంతా దిగ్విజయంగా గత 25 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. దీని ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు చూసినట్టయితే హోలికాదేవి అనే రాక్షసుని ఆ రోజు సంహరించబడినది. అది ఎందుకనంటే రాక్షసులకు వ్యతిరేకంగా ఆ కామదానం అనేది జరిగింది. అది గత పూర్వీకుల నుంచి అది ఒక సంప్రదాయం, మన హిందూ సంప్రదాయం ప్రకారం కొనసాగుతున్నది. అదే సంప్రదాయాన్ని మా పెద్దలు కొనసాగించారు. తర్వాత మేము దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము. ఒక 50 నుంచి 60 మంది ఈ కామదాన ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూ బంధుమిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 57వ డివిజన్లోని గోకుల్నగర్లో గత 25 సంవత్సరాలుగా మా పెద్దలు కామదహనాన్ని చేస్తూ ఉంటారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు మేము కూడా ఇక్కడ గోకుల్నగర్ సెంటర్లో అందరము ఇక్కడ గ్యాదర్ అయి హోలికాని దహనం చేసిన సందర్భంలో ఇక్కడ కాముని దహనం చేస్తున్నాము. ఈ పరంగా రేపు అందరూ హోలీ పండుగని చాలా శాంతియుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ ఉత్సవం ముందు రోజు కామదహన ప్రోగ్రాం జరుపుతున్నాము. అదేవిధంగా కొనసాగుతున్నాము. అందరూ కూడా నేషనల్ కలర్స్ వాడుతూ హోలీ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. 57వ డివిజన్ నుండి మేము ఈ కామదానము బాగా సందర్భంగా జరుపుకుంటున్నాము. దానికి హోలీ శుభాకాంక్షలు. గోకుల్నగర్ హ్యాపీ హోలీ.